వాటితో ప్రజల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. 6 గ్యారెంటీల సంక్షేమ పథకాల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే ఆయా పథకాలు పొందాలి అంటే రేషన్ కార్డులు కీలకం కానున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రేషన్ కార్డు అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగానే భావిస్తున్నాయి. ఆ రేషన్ కార్డులోని వివరాల ఆధారంగానే ఏ స్కీము ఎవరికి వర్తింపజేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు అధికారులు. అయితే తమకు తెల్ల రేషన్ కార్డు లేదని, ఈ తరుణంలో తమకు ఎలాంటి పథకాలు వర్తింపజేస్తాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియపై ఫోకస్ చేయాలని, కార్డు లేక ఎన్నో ఏళ్లుగా సంక్షేమ పథకాలకు దూరమయ్యాము అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ కొత్త ప్రభుత్వమైన తమకు రేషన్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 6 గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం ప్రజాపాలన అప్లికేషన్ తీసుకుంది. వీటితో పాటు ప్రజల వద్ద నుంచి కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ కూడా తీసుకున్నారు. అయితే 6 గ్యారెంటీల కంటే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండడం గమనార్హం. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు ఆన్లైన్ డేటా ఎంట్రీలో 5 గ్యారెంటీలకు సంబంధించిన డేటా మాత్రమే అనుమతించారు. కానీ కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి డేటాను ఎంట్రీ చేయడం లేదు. దీంతో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు ఏ డేటా ఆధారంగా ఇస్తారన్న ప్రశ్న మొదలైంది. లబ్ధిదారులు ఈసారైనా తమకు కొత్త రేషన్ కార్డు అందుతుందో లేదో అన్న ఆందోళనలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా కార్డులు పొందేందుకు కొందరు, ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పులకు మరికొందరు దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు మోక్షం కలగలేదు. ఈ క్రమంలో లాక్డౌన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు, 2000 నగదు అందించాయి. రేషన్ కార్డు లేకపోవడంతో ఎంతో మందికి ప్రభుత్వ సహాయం అందకుండా పోయింది. ఈ క్రమంలో లాక్డౌన్ ముగిసిన తర్వాత 2021 జూలైలో అప్పటి గత ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేసినట్టే చేసి ఆ ప్రక్రియను ఏ కారణం లేకుండానే నిలిపివేసింది. దీంతో చాలా మందికి కొత్త కార్డులు అందలేదు. కొన్నిటికి మాత్రమే మోక్షం కలగగా అధిక సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోయాయి. పెండింగ్ దరఖాస్తుల సంఖ్య ఎంత అనేది అధికారులే చెప్పలేకపోతున్నారు.
ప్రస్తుతం ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఈ పాస్ సైట్ను వినియోగించేందుకు ప్రభుత్వం లబ్ధిదారులకు అవకాశం కల్పించింది. ఈ సవరణల దరఖాస్తులను తహసీల్దార్ క్షేత్రస్థాయి పరిశీలించి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు పంపాల్సి ఉంటుంది. కానీ 2.5 ఏళ్లుగా లాగిన్ ఓపెన్ కాకపోవడంతో నూతన కార్డులు మంజూరు కావడం లేదు. ఉమ్మడి కుటుంబాల వివరాలు మార్పులు చేయాల్సి వస్తే ముందుగా కార్డులో నుంచి పేరు తీసేయాల్సి వచ్చింది. చాలా మంది ఇప్పటివరకు ఉమ్మడి కార్డుల నుంచి పేరు తొలగించుకొని నూతన కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారు. కార్డులు మంజూరు కాకపోవడంతో వారికి నిరాశ ఎదురైంది. ఉన్న కార్డుల్లో పేరు లేకపోవడం, కొత్త కార్డు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరులో గత ప్రభుత్వం వ్యవహరించిన విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కనీసం ఎన్నికల ముందైనా రేషన్ కార్డులు ఇస్తారన్న ఆశపడ్డ వారికి నిరాశ ఎదురైంది. ఎన్నికలకు ముందు తెరపైకి తెచ్చిన బీసీలకు 1,00,000 ఆర్థిక సహాయం, డబుల్ బెడ్రూమ్, కళ్యాణ లక్ష్మి తదితర పథకాలకు రేషన్ కార్డులని ప్రామాణికంగా తీసుకోవడంతో కొత్త రేషన్ కార్డులు రాని వారు అనర్హులు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పాటు రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం లేకపోవడంతో కూడా తీవ్రంగా అవస్థపడుతున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంలో రేషన్ కార్డులనే ప్రభుత్వాలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు కూడా ఈ కార్డులే కీలకం కానున్నాయి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యానికి రేషన్ కార్డులు తప్పనిసరి. ఈ క్రమంలో రేషన్ కార్డులను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.